హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకుని జ్యోతిర్లింగాలను చేశానండి. 12 జ్యోతిర్లింగాలను చేసి మట్టిలో అమ్మవారు ప్రకృతి పార్వతి మాత తయారైందండి. ఒకసారి ప్రకృతి మొత్తం ఎండిపోతే మట్టితో పార్వతి మాత తయారైంది. ముందుగా హారతిచ్చుకుందాం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం అండి. గంగాదేవి లక్ష్మీదేవి కలిసి ప్రపంచాన్ని వెళ్తారు. ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. మార్గశిర ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి లేస్తాడండి. అప్పుడు ఆ రోజు గీతా జయంతి. గీత జయంతి తర్వాత అయితే గీతా జయంతి ఆ మార్గశిర మాసంలో వస్తుంది. అయితే ఇప్పుడు యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి 4 నెలల చొప్పున ఒక్కొక్కరు రాజ్యాన్ని వెళ్తారు. ఇది ప్రపంచాన్ని కాపాడటానికి. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ ఉమాపతియ భవాని సమేతాయ నమ, గౌరీపుత్రాయ నమ, శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపస్మహే. ఓం విఘ్నరాజాయ ధీమహి తన్మో గౌరీపుత్రాయ ప్రచోదయాత్. ఓం నమ శివాయ నమ. ఇవి సైతక లింగాలండి. పసుపు కుంకుమ వేసుకుందాం. లింగాల మీద గౌరమ్మ ఉంటుందండి. పసుపు పెట్టొద్దు అంటారు కానీ గౌరమ్మ అర్ధ శరీరాన్ని ఇచ్చాడు కదా స్వామి. అర్ధ శరీర భాగాన్ని ఇచ్చాడు కాబట్టి లింగాల పక్కకు గౌరీదేవి కంపల్సరీగా ఉంటుంది. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ ఉమాపతియే నమ, భవలింగాయ నమ, శివలింగాయ నమ, సువర్ణలింగాయ నమ. త్రితలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రితలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. స్వామికి జ్యోతిర్లింగాలకు నేను ఇప్పుడు మట్టితో చేసిన జ్యోతిర్లింగాలకు బిల్వపత్రాలు అర్పించి పూజ చేసుకుంటున్నాను. ఓం నమో భగవతే మహాదేవాయ నమః. ఓం నమ శివాయనే నమః. ఓం నమో రుద్రాయ నమః. ఓం నమో ఈశాయ నమః, పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ భవాని సమేతాయ భవలింగాయ శివలింగాయ నమః. ఓం చంద్రశేఖర 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 రక్షమాం, నందివాహన 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 పాహి మాం. ఓం మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మీదేవుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తున్నాను. ఓం కృష్ణాయ నమ, విష్ణువే నమ, జిష్ణువే నమ, మాధవాయ నమ, కేశవాయ నమ, మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ శమంతకమణి చౌరాయ నమ, వాసుదేవాయ నమస్తుతే నమామ్యహం. వాసుదేవుడు లేనిది సృష్టి స్థితి లయకారకులు లేనిది సృష్టి జరగదండి. బ్రహ్మనేమో తలరాత రాస్తాడు. పోషణకర్త నాశనకర్త శివుడు, పోషణకర్త విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళందరికీ పదే పూజలు చేసుకోవాలి. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ. ఓం భవలింగాయ నమ, శివలింగాయ నమ, సువర్ణలింగాయ నమ, భవాని సమేతాయ నమ. ఓం శాంతి శాంతి. నందివర్ధన పూలతో అర్చన చేస్తున్నానండి. ఓం నమ శివాయ. ఓం నమో రుద్రాయ. ఓం నమ శివాయ. దివ్యాయ నమ, దివ్యలింగాయ నమ, భవాయ నమ, భవలింగాయ నమ, శివాయ నమ, శివలింగాయ నమ, సువర్ణాయ నమ, సువర్ణలింగాయ నమ, మహాదేవాయ నమ. ఓం శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి గణపతి ఆకులు అండి. మంచి స్మెల్ వస్తుంది. వాటర్లో వేసి పెడితే స్ప్రే కొట్టినంత స్మెల్ వస్తుంది. కంపల్సరీ విఘ్నేశ్వరునికి ఇది గణపతి ఆకు పెట్టాను. ఎంత పూజ గది ఎంత స్పష్టంగా స్మెల్ వస్తుందో తెలుసా? వాడండి ఇంట్లో మన దగ్గరలో ఉంటే. ఓం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా. అగణిత గుణ జమ శరణ శరణన పాహి భారతీ తీర్థం. భుజగశయన మహ మమ మదన జనక మమ, భుజగశయన భవ మదన జనక మమ, జనన మరణ భయహారీ మమ పాపమ
మమ పాపమ పాపుడి దేవా మమ పాపమ పాపుడి దేవా. అందరికీ కార్తీక మాస మొదటి ఆదివార శుభాకాంక్షలు. శుభోదయం శుభోదయం. మమ పాపమ పాపుడి దేవా మమ తాపమ పాపుడి దేవా. మదన్ భవ భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి. ఓం భవాని సమేతాయ నమః భవలింగాయ నమః శివలింగాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః. ఎంత చక్కగా ఉందండి దీపాలు, పూజలు, అలంకరణ. భక్తులు ఎవరైనా వదులుకుంటారా? నా ప్రాణం. నాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ భగవంతుని పూజించుకుంటే ఆ భగవంతుని పాదాల మీదనే ఇస్తాను. ఈ సమస్య ఈరోజు వచ్చింది, నువ్వే పరిష్కరించు. నిష్ఠగా నమ్మండి. అప్పుడు మీకు ఆ భగవంతుడు లోకాల లేని భగవంతుడు మన దగ్గరికి వచ్చి కనబడతానండి. నమ్మకంతో పూజలు చేసుకుంటే తప్పకుండా కనబడతాను. నేనే కాదండి, సృష్టిలో నేను వచ్చాను. నా తలరాతకి ఏది ఉందో నేను అనుభవిస్తాను. కొన్ని మైనస్ అవ్వచ్చు, కొన్ని ప్లస్ అవ్వచ్చు. మనం అనుకున్న తీరు కాదు కదా. శత్రువులు నవ్వుకుంటారు, మిత్రులు పాపం అంటారు, మంచిగా బతికే లెక్కకు తీసుకోరు. అదంతా వాళ్ళ అవసరం అండి, మనకెందుకు? మనకిచ్చాడు ఆ భగవంతుడు. మనం సర్వేచను సుఖిన భవంతు అంటే మనం దారబోసుకుందాం దీపాన్ని. అదే ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. ఏంటి కుంకుమార్చన. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే. వేదామే ఇంద్రోధదాతం వేదం దేవిన్ సరస్వతి వేదామే అశ్వినవు భావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వైమభస్మానయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇంత పసుపు కుంకుమ వేసుకున్నానండి. ఎందుకంటే మనం పసుపు కుంకుమ అర్చన వేరే చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టుకోవచ్చు అర్చన చేసిన కుంకుమని. లేదంటే మనకు ఈ పుష్పాల మీద వేస్తే పుష్పాలకి వెళ్ళిపోతుందండి. నేను చాలాసార్లు ట్రై చేసుకున్నాను. ఇక పుష్పాలకి వెళ్ళిపోయింది, మనకెందుకు? పెట్టుకోవడానికి ఉండాలి. అందులోనే అన్ని కలుపుకొని పెట్టుకుంటానండి. హాయ్ అండి. టుడే పూజ బోరు కొట్టకుండా ప్లీజ్ అండి చూడండి. నాకు ఇంతకు దిక్కు లేదు. అతనే నా ప్రపంచం, భగవంతుడే నా ప్రపంచం. నా జీవితంలో ఏం జరిగినా మంచి చెడు ప్రతి ఒక్కటి ఎనీథింగ్ సర్వకాల సర్వస్తులు నా తల్లి కడుపున పడ్డప్పటి నుంచి మొదలుకుంటే నేను మరణించేదాకా ఆ భగవంతుడే నాకు దిక్కు అనుకొని నేను హ్యాపీగా ఆనందంగా ఉంటానండి. ఇలా మనసు నిమగ్నం చేసుకోకపోతే లైఫ్ ఉండదు. సరే, ఓం నమో భూదేవి. ఇక్కడ ఏం చేయాలి? భూమాతకు పూజ చేసుకోవాలి. ఓం నమో యాన్మూల్ సముద్ర వశనే దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాది స్పర్శ క్షమామ్యహం మాతరో లోకమాతరో వందనం. ఈ అమ్మకింత పసుపు కుంకుమ వీటి రోజు వేసినట్టుగానే వేయాలి. తులసమ్మకు పూజ చేసుకోవడం ఇది నానవైతే అండి. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. లాంగ్ వీడియో అవుతుంది. ఓకే.